60 సంవత్సరాల నుండి పాకిస్తాన్కి నీళ్ళొచ్చి వాళ్ళ దాహార్తం తీర్చి ప్రాణాలు నిలబెట్టిన ఒక దేశం పైన ఇంత ఆకృత్యాలకు ఒడిగట్టడానికి మనసు ఎలా వచ్చింది? ఎంత కిరాతకులు! పాముకి పాలు పోస్తే అన్న కనీసమైనా జాలి చూపిస్తుందేమో కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళకి కనీసం కృతజ్ఞతా భావం కూడా లేదు. సింధు జలాలు మన భారతదేశంలో 5-6 నదులు పుట్టితే ఇవి మన భారతదేశంలో పుట్టి పాకిస్తాన్కి వెళ్తున్నాయి. ఈ వాటర్ దేశ విభజన తర్వాత ఈ వాటర్ గురించి గొడవలు జరిగినప్పుడు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం చేసి అప్పట్లో ప్రధానమంత్రి నెహ్రూ ఆ పక్క పాకిస్తాన్ అధ్యక్షుడు అంతా కూర్చొని మాట్లాడుకొని ఈ వాటర్ పైన ఒక ట్రీటీ రాసుకున్న అగ్రిమెంట్ రాసుకున్నారు. అదేంటంటే మన భారతదేశంలో పుట్టిన వాటర్ ఈ సింధు జలాలు ఉన్నాయి కదా, అవి మన భారతదేశంలో పుడతాయి. కానీ మనం ఎంత వాడుకుంటాం? 20% అంటే మన అవసరాలకు పోను, మిగిలిందంతా వదిలేసేయాలి పాకిస్తాన్కి. స్టోరేజ్ చేయకూడదు, అగ్రిమెంట్లో ఉండే స్టోరేజ్ చేయకూడదు. స్టోరేజ్ చేస్తే వాటర్ ఆగిపోతుంది కదా పాకిస్తాన్కి. స్టోరేజ్ చేయకుండా అవసరాలకు వాడుకోండి, మిగిలినంత వదిలేయడం. దాంతో వాళ్ళకి అడ్వాంటేజెస్ ఎక్కువ పాకిస్తాన్కి. ఎందుకంటే మనము జస్ట్ అవసరాలు 20% వాడుకోగలం, మిగిలినంత అంటే దాని అర్థం ఏంటంటే మనం దోస్తులతో పట్టుకొని దాహం తీరే వరకు నీళ్లు తాగాలి, దాన్ని బాటలు పట్టి పక్కన పెట్టుకోకూడదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంతవరకే చూడాలి, మిగిలినంతా వదిలేయాలి. వాళ్ళు మాత్రము పెద్ద పెద్ద ట్యాంకులు కట్టుకొని బ్రిడ్జిల్స్ కట్టుకొని వాటిని స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. అలా మనం 20% మాత్రమే వాటర్ను వాడుకుంటాం, మిగిలిన 80% పాకిస్తాన్ గవర్నమెంట్ ఎంజాయ్ చేస్తుంది. అలా 60 సంవత్సరాలు వాటర్ మన భారతదేశ గడ్డపైన పుట్టిన వాటర్ని వారికి సప్లై చేస్తే వాళ్ళ ప్రాణాలు నిలబెట్టి, అంటే చాలా అక్కడ ఆధారం మొత్తం బ్యాక్ బోన్ ఈ వాటర్. పరిశ్రమలకి, అగ్రికల్చర్కి, కరెంట్కి, ఇలా తాగునీటికి, అన్నిటికీ మన భారతదేశ గడ్డపెట్టిన సింధు జలాలే వాళ్ళకి అవసరం తీరుస్తుంది. 80% అవసరం తీరుస్తుంది. ఇప్పుడు మోడీ గారు ఇంత కిరాతకంగా పెహ్లాన్లో మన నీరు తాగి మనపైకి విరుచుకుపడి 35 మంది అమాయకులు ఉసురు తీసిన ఆ ఉగ్రవాదులు పుట్టిన ఆ పాకిస్తాన్కి, పోషించిన ఆ పాకిస్తాన్కి సరైన గుణపాఠం ఈ వాటర్ని బ్లాక్ చేసేయడం. వాళ్ళకి లేకుండా వాటర్ని బ్లాక్ చేయడం చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు ఈ వాటర్ లేకపోతే మొత్తం చీకటి అయిపోతాయి పాకిస్తాన్. పంటలు పండవు, తాగడానికి నీళ్ళు ఉండవు. ఇంకా చూడండి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. నీళ్ళు అనేటి ఏమి లేకున్నా బతకచ్చు, కానీ నీళ్ళు లేకపోతే 1 గంటలో మనిషి ప్రాణం పోతుంది. అలాంటి వాటర్ పూర్తిగా ఆపేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో చూడు. ఎందుకంటే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేయాలి. అక్కడ నాయకుల్ని చొక్కా పట్టుకొని బరబర బయటకు లాక్కొచ్చి మీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, మీరు ఎందుకు టెర్రరిస్ట్ను కంట్రోల్ చేయలేకపోతున్నారు, భారతదేశం పైన ఉసుకోవాలి, ఈరోజు వాటర్ లేకుండా పోయింది, పవర్ లేకుండా పోయిందని అక్కడ వారి నాయకుల్ని మెడబట్టుకుని బయటికి లాగే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. దానికి కారణం ఎవరు? మన ప్రధానమంత్రి మోడీ గారు సరైన సమాధానం చెప్పారు. ఇప్పటికైనా ఈ పాకిస్తాన్ను మోడీ గారి కాళ్ళు పట్టుకుంటే ఏదైనా కనికరించవచ్చేమో, కానీ అప్పుడంత వాటర్ ఇంకా వాళ్ళకి పంపించేది ఉండదు. 10% 20% పంపిస్తారు. సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దాం, వేచి చూద్దాం. సో వీడియో ఇన్ఫర్మేటివ్ గురించి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.